తెలియచేస్తాను. ఇది ఏమిటి అని అంటే, ఈ నెల దేవుని యొక్క కృప ఎలా ఉంటుందో ఆశ్చర్యంగానే ఉండనివ్వండి, అబ్బురముగా ఉండనివ్వండి, ఏమండి ఎంతో ప్రత్యేకంగా ఉండనివ్వండి. ఒక్కటే మీరు చేయాల్సిందల్లా ఏం చెప్పాలబ్బా, ఏం చేస్తే బాగుంటుంది అనే దాంట్లోనే నేను ఒక చిన్న అంశాన్ని మీకు వివరణ చేస్తాను. ఇది కూడా ప్రభు నాకు ప్రేరేపిస్తే ఆ మాటే చెప్పాలి అనే ఒక ఆలోచన ఉండి నేను ఈ వాక్యాన్ని మీ మధ్యకు తీసుకొని వచ్చినాను. అందుచేత ద్వితీయోపదేశకాండం 34 నిర్గమాకాండం 34 ఏమండి అక్కడ 10వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుదాం. నిర్గమాకాండం 34 10వ వచనం చదవండి అమ్మా. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమన ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు చూచెదరు. నేను నీ ఎడల చేయబోవునది భయంకరమైనది. ఇది ఎట్లాగా ఒక రోజుకు వాక్యం చెప్పేస్తే అయిపోద్దా? కనీసం వారం రోజులు రోజు చెప్పిన అవదు. అంత ప్రత్యేకమైన వాక్యం ఇది ఎట్లాగా దీని మీద నాకు ఏమనిపించిందంటే, మొట్టమొదట దేవుడు నీ పట్ల ఆయన వైరాగ్యముగా ఉన్నాడు, అంటే రోషంగా ఉన్నాడు. నీ పట్ల ఆయనకి ఆసక్తి ఉంది. నిన్ను ఆయన మరిచిపోలేదు. నీ పట్ల తనకున్న మక్కువ చేత ఏమైనా చేయడానికి అక్కడ నీకు అడ్డు ఎంతమంది ఉన్నా, 1000 కాదు 10,000 మంది అడ్డున్నా, కీర్తనలో చదువుతాం కదా, 3వ కీర్తనలో, ఎంతమంది అడ్డున్నా, శత్రువులే గుమిగూడి ఉన్నా, వీళ్ళందరి మధ్యలో ఆయన ఏంటో కానీ సవాలుగా నీ తరపున వచ్చేస్తాను అనేది ఇందులో మనం చూడగలుగుతాం. నీ తరపున ఆయన ఎలా ఉంటాడట? సవాలుగా. అర్థం చేసుకుందాం. ఇందులో నుంచి మనం ఒక్క విషయంలో ఆలోచన చేస్తే ఎట్లా అంటున్నాడు? ఏమండి, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చెయ్యబడని అద్భుతాలు నీ ప్రజలందరి ఎదుట. అది మాత్రమే కాకుండా నీవు ఏ ప్రజల నడుమన ఉన్నావో ఆ ప్రజలందరి ఎదుట ఏం చేస్తాడట ఆయన? ఏమండి, యెహోవా కార్యమును నువ్వు చూడబోతున్నావు. ఒక మాట బాగుంది కదా. అంటే నీకు పర్సనల్గా ఆయన చెప్పేది కారణం ఏమిటంటే, ఆయన నీతో నిబంధన చేశాడు. నిబంధన అంటే అర్థమవుతుందండి. నిబంధనకని అంటే దానిని ఎట్లా అర్థం చేసుకోవాలో ఆలోచన చేస్తే, నిబంధన అనేది చాలా లోతైన సత్యముతో కూడిన అది ఒక ఒప్పందం, ఉప్రవాదం అంటారు. ఉప్రవాదం, సంధి చేయబడుతున్నట్టుగా. నా నిబంధన ఇదయ్యా నీ పట్ల, నా ఆలోచన కూడా ఇదేనయ్యా నీ పట్ల, నేను ఎప్పుడు నీ గురించి తలంచేది కూడా ఇలాగే ఉంటుందయ్యా. నువ్వెలా ఉండాలో తెలుసా? నా అద్భుతాలు నీ మధ్యలో తరచుగా జరగాలి, అదొకటి. కానీ ఈయన ఏమంటున్నాడు తెలుసా? నీ పట్ల ఈ కార్యాలు చేసే దేవుడు ఎవరట? ఏమండి, నేను నీ ఎడల చేయబోవున్నది భయంకరమైనది. అప్పుడు మన దేవుడిని ఎలా పిలుద్దాం? నీ విషయంలో ఆయన మరీ ఇంతగా ఆయన ఉన్నాడని బయట వాళ్ళకి భయము కలిగేటట్టుగా, బయట వాళ్ళకి నీ బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, తోబుట్టు అవ్వచ్చు, అసలు నిన్ను ఆవరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నా వారందరి మధ్యలో ఈయన ఎవరంటే, నేను భయంకరమైన కార్యములు నీ తరపున చేయు భయంకరుడగు దేవుడను. దేవునికి స్తోత్రం.
ఎవరండి ఈయన? నీ తరపున ఎట్లాంటి కార్యాలు చేస్తాడట? భయంకరమైన కార్యాలు. భయంకరమైన కార్యాలు చేసేవాడు ఆయన ఎవరట? ఆయన కూడా భయంకరుడగు దేవుడు. నీకు కాదు, నీ కోసం విరోధంగా ఉంటారు చూడండి, వాళ్ళందరూ ఈ దెబ్బతో తెలుసుకోవాలి. మనకి దేవుడు ఎవరు? ఆయన దహించు అగ్ని అని ఉంటుంది. ఏది? అక్కడ మనం ఎబ్రీలుకి రాసిన పత్రిక 12:29లోన చదువుతాం కదా. కానీ ఆయన దహించు అగ్నే. కాకపోతే నీకు కాదుగా, నీకు మాత్రం ఆయనతో కలిసిపోయి ఉంటావు కాబట్టి నీకు ఆ గొప్పతనం ఒకవేళ తెలియకపోయినా బయట వాళ్ళకి మాత్రం అమ్మో దేవుడు వీళ్ళ దేవుడురా అని అనుకోవాలి. సరే, ఇప్పుడు ఇక్కడ ఇందులో ఆలోచన చేస్తే ఏమంటున్నాడు ఆయన? వివరంగాను విపులంగాను చెప్పేది ఏంటంటే, నీ ప్రజలందరి ఎదుట. అప్పుడు ఇందులో నీ పక్షాన ఎంత గొప్పగా, మరీ కని విని ఎరుగన రీతిగా అంటున్నాడు కదా. ఏమంటున్నాడు? భూమి మీద ఎక్కడైనాను ఏ జనముల్లో నైనను చేయబడని అద్భుతములు ఏటట? ఏ జనములో, భూమి మీద. అంత సవాలుగా పెట్టేసాడేటమ్మా. అందుకోసం నేనేమంటున్నానో తెలుసా? కాస్త దేవుడంటే మరీ ప్రత్యేకమైన ఒక ఆనందం నీకు ఉండాలి, ఓ సంతోషం నీకు ఉండాలి. ఆయన పట్ల నీకు కూడా ఎలాగుండాలంటే, ఆయన నీ విషయంలో ఎంత పెద్ద పెద్ద కార్యాలు, అంటే ఎవరు కని విని ఎరుగని కార్యాలు నీ విషయంలో ఆయన తలస్తూ చేయబోతూ ప్రారంభించబోతూ ఉండగా, అది ఈ నెలే అని అనుకుందాం. ఈ నెల నుంచి ఆ కార్యాలు జరగనివ్వండి. కని విని ఎరుగని భూమి మీద ఎక్కడైనా ఏ జనములో అయినా జరగని పెద్ద పెద్ద కార్యాలు నీ విషయంలో ఆయన చేయునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యంలో నీకు అర్థమైంది ఒకటి, నాకు అర్థమైంది ఒకటి. నువ్వెవరివైనా ఆయనతో నిబంధన చేయబడిన వాడవై ఉండాలి. నిబంధన చేయబడిన వాడవై అంటే ఒక విధంగా నీ మీద ఆయన ముద్ర ఉండడం, లేదా నీ లోపల ఆయన వాక్యం ఉండడం, నీ లోపల ఆయన ఆత్మ ఉండడం, నేను అంటున్నా నీ పైన ఆయన రక్తం ఉండడం. ఇవన్నీ బైబిల్లో అలా చూడు ఇలా చూడు అవే కరెక్ట్గా కనిపిస్తాయి. అట్లా అయితే మరి నిబంధన రద్దు కాకుండులాగున దేవుడు రెడీగా ఉన్నాడు. కానీ మనం ఉన్నామా? మనము ఆ నిబంధన కంటిన్యూగా అవుతుందంటారా? ఇప్పుడు నిబంధన ఆయన అదేంటి ప్రభు అంటే ఏమిటో, ఆయన మరీ ఎంత ఎక్కువగా ప్రేమించి, విపరీతంగా ప్రేమించి నీతో చేసిన ఆ నిబంధన ఉంటుంది చూడు, అది ఆయన రద్దు చేసుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు. నీ దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వేమంటావు అనేది ఈ వాక్యం. ఇక్కడ నువ్వేమన్నా నిబంధన కంటిన్యూషన్ చేస్తున్నావా అంటే, నిబంధన ఎవరితో చేసేస్తాడు? అక్కడ ఒకవేళ ఇదే వాక్యం ఐగుప్తు దేశము నుంచి బయటికి వచ్చిన ఇశ్రాయేలీలతో అనుకుందాం కదా, అంతే కదా. సరే, అప్పుడు ఐగుప్తుకి లింకు నీకు నాకు ఉందనుకో, అప్పుడు ఈ నిబంధన పనిచేస్తుందా? ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినోడితో చెప్తున్నాడు దేవుడు, అంతే. లేదా ఇశ్రాయేలీలతో చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు నేను దేవుని విషయంలో ఒకటి శ్రద్ధ ఉండాలి, ప్రత్యేకత ఉండాలి, ఆసక్తి ఉండాలి. అట్లాగా దేవుని విషయంలో నువ్వు ఎప్పుడైతే కనిపిస్తావో ఈ ఆశీర్వాదాలు లేకపోతే ఇందులో ఉన్న గొప్ప కార్యాలు నీ పట్ల ఆయన చెయ్యబోతున్నాడు అనేది ఒకటి మనం తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు ఈ కార్యాల గురించి ఒక్క చిన్న పాయింట్ ఏంటంటే, ప్రభు ఎలాగా వీళ్ళ తరపున పెద్ద పెద్ద కార్యాలు చేస్తున్నాడు అనేది ప్రజలకు తెలియాలి. ఎవరికి తెలియాలి? బంధువులకు తెలియాలి. ఎవరికి తెలియాలి? స్నేహితులకు కూడా తెలియాలి. ఎవరికి తెలియాలి? మన విరోధులకు తెలియాలి. అప్పుడు మన విరోధులకి తెలిసింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా యెహోషువ గ్రంథము ఓ చిన్న పాయింట్, 2వ అధ్యాయం 9వ వచనం దగ్గర నుంచి చదువుతారమ్మా. 9, 10, 11 వచనాలు ఏమని అంటుంది అక్కడ ఒక ఆవిడ?
చదవండి అమ్మా. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడు. యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చేస్తున్నాడబ్బా. మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ వలన మాకు భయము పుట్టుచున్నదాన్ని. మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ. ఎవరమ్మా? మీ భయము వలన ఈ దేశపు నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఏ బా, ఎందుకు అలాగన్నది ఆవిడ? అలాగా ఎందుకు అంటుంది అలాగా? మరి నీ విషయంలో అయినా పూనుకున్నాడా లేదా? అమ్మ ఒక్కసారి ఎందుకైనా మంచిది కన్నులు మూసుకుందాం. కన్నులు మూసుకొని, ప్రభువా నా విషయంలో నువ్వు చేసే కార్యం భయంకరమైనది. గట్టిగా చెప్దామా? ప్రభువా నా విషయంలో మీరు తలపెట్టిన కార్యము బహుభయంకరమైనది. అది మా విరోధులు చెప్పుకోవాలి, మా చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకోవాలి, మాకున్నటువంటి వాళ్ళు చెప్పుకోవాలి, ఏ జనుల మధ్యలో మేము ఉంటున్నామో వాళ్ళు ఎవరైనా వాళ్ళు చెప్పుకోవాలి. నువ్వు భయంకరుడు అనేది కాదు, నీ కార్యాలు మా విషయంలో దమ్మున్నట్టుగా కనబడనివ్వండి, సవాలుగా ఉండనివ్వండి, ఛాలెంజ్గా ఉండనివ్వండి. మరీ నేనైతే అంటున్నాను, నా విషయంలో ఎంతగానో నువ్వు కార్యం చేసేదని వాళ్ళకి కంటి చూపు తప్ప నోటి మాట ఉండొద్దు. అలాంటి కార్యములు చేయు దేవుడిగా మా విషయంలో మీరు ఉన్నందుకు వందనాలు. ఎందుకు అని అంటే మా చుట్టుపక్కల వాళ్ళు చెప్పేసుకోవాలి ఈ మాట. కారణం ఏమిటంటే వీళ్ళ తరపున జరిగే కార్యాలు మామూలు కార్యాలు కదా. సార్ ఏ విషయంలో నువ్వు భయపడద్దబ్బా, ఏ విషయంలోనూ భయపడదయ్యా సహోదరుడా, సహోదరి. నేనైతే క్లియర్గా చెప్తున్నాను, నా ప్రభువును బట్టి నీకు నేను చెప్పదలిచిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే, నువ్వు అస్సలు ఏమంటే చింతించొద్దు, చింతించడానికి వీలు లేదు. నీ పక్షాన ప్రాకారములు పడగొట్టు దేవుడిగా నీ తరపున ఆయన వెళ్ళునుగాక, చదువును చెయ్యునుగాక, అన్నిటినీ సెటరైడ్ చేసుకుంటూ ముందుకు ఆయన వెళ్ళిపోవునుగాక. అబ్బాబాబాబా, ఉన్నతమందు ఆసీనుడైన మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, ఈ పేరు ఆయనకు అలాగే ఉండిపోవునుగాక. నీ విషయంలో ఆయన చేయు కార్యము బహు భయంకరమైనదని ప్రజలు చెప్పుకునేటట్టుగా ఆ వీరత్వము ఇందులో కనబడునుగాక. అయ్యా నువ్వు అయితే నా కార్యాలు ఎలా జరుగుతాయి, నా పనులు ఎలా జరుగుతాయి అని నువ్వు ఇక అనుకోవలసిన అవసరం లేదు. సర్వశక్తి కలిగిన దేవుని ఎదుట ఏమండి నేను అంటున్నాను, ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా అందులో నీ విషయంలో? అందుచేత ఆరోగ్యం ఉండునుగాక ఇందులో, ఆశీర్వాదం ఉండునుగాక ఇందులో, అయ్యా ఆయన ప్రేమ ఉండునుగాక ఇందులో, ఆయన కృపే ఇందులో ఉండునుగాక, ఆయన ప్రత్యేకత ఇందులో ఉండునుగాక. సర్వశక్తి కలిగిన దేవుడు బలిష్ఠుడిగా, శక్తివంతుడిగా, ప్రభావవంతుడిగా, పరాక్రమశాలిగా నీ విషయంలో పని పూనుకొనుగాక. ఏ ప్రజల నడుములో ఉన్నావో, ఏ ప్రజల మధ్యలో ఉన్నావో, ఆ ప్రజల మధ్యలో సర్వశక్తి కలిగిన దేవుడు అగ్ని స్వరూపుడుగా, ప్రాకారములో పడగొట్టు దేవుడిగా నీ తరపున ముందుకు వెళ్ళునుగాక. ఆయన వెళుతూ ఉండగా అయ్యా నీ పనులన్నీ జరిగిపోవునుగాక. ఇది సత్యం, ఇది నిజం. ఈ నెలే దేవుడు నీ విషయంలో చేయబోవు కార్యము బహు భయంకరమైనది. అద్భుతాలు చేసే దేవానికి స్తోత్రం, మహత్కార్యములు చేసే దేవానికి స్తోత్రం. అయ్యా మా విషయంలో ఎవరూ మమ్మల్ని పట్టించుకోరు అనుకుంటే అమాంతంగా మా విషయంలో దిగొచ్చినందుకు వందనాలు, మమ్మల్ని ఆవరించినందుకు వందనాలు. మా దిగులు, మా భయం, మాకున్నటువంటి అపనమ్మిక, సందేహాలు అవి సర్వనాశనం చేసేసే వాటిని మాకు ధైర్యమునిచ్చిన దేవునికి స్తోత్రం. ఇటు పక్కన 1000 కాదు, ఇంకో పక్కన 10,000 మంది కాదు, దండెత్తి వచ్చినాను పరాక్రమవంతుడిగా, ఏది సూర్యుడిగా మా విషయంలో మీరు ఉన్నందుకు వందనాలయ్యా. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఒక్కరికే చెందాలని ఇదిగో ఇప్పుడే సర్వశక్తి కలిగిన యేసు నామములో ఒక అద్భుతమే జరుగునుగాక. ఏదో కొద్దిమంది మేము మందిరానికి వచ్చాం, ఇక్కడ మాకు అందరూ వస్తే చేసే కాదయ్యా. ఒక చిన్న కార్యం తలబెట్టేటప్పటికి బెతస్తా కోనేరు మళ్ళీ అక్కడ ఉంటే ఒట్టి ఇక్కడ ఆడు బాగైపోయిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ నీ కూడానే వచ్చేసారు. మా జీవితాల్లో నువ్వు చేసిన కార్యాలకి అనేకమైన ఆత్మలు రక్షించబడాలి. మా జీవితాల్లో మీరు చేసిన కార్యాలకి అనేక రీతులుగా నువ్వు ప్రశంసింపబడాలి, కీర్తించబడాలి.
అయ్యా మహిమపరచబడాలి, వివరణ చేయబడాలి, నీ గురించిన ప్రస్తావన చీటికి మాటికి వచ్చేటట్టుగా మా జీవితాల్లో కనబడునుగాక. అలాంటి కార్యములు చేయు దేవుడు ఇదిగో నీ ముందు వెళుతున్నాడు. మెట్టలన్నిటిని సరిచేసేస్తాడు, పర్వతాలన్నీ కూడా సరిచేసేస్తాడు, అడ్డు ఆటంకాలన్నీ సరిచేసేస్తాడు. అయ్యా సరి అయిన మార్గములో, చక్కని మార్గములో నిన్ను నడిపించునుగాక. డబ్బు విషయంలో కానీ, లేదా ఆర్థికమైన సహాయం విషయంలో కానీ, ఎవరెవరికో సహాయం దొరుకుతూ ఉంటుంది కానీ నీకు వచ్చేటప్పటికే దొరకట్లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదబ్బా. నా ప్రభు నిన్నే దర్శించునుగాక, నా ప్రభు నేను దర్శించునుగాక. అవి నేనైతే ఏమంటున్నానంటే ఆశీర్వాదపు అయ్యా చేతులతో నీ ఎదుటికి ఆయన వస్తున్నాడబ్బా, ఏవేవో తీసుకొచ్చాడబ్బా. అందులో ఆయనకి ఒకటే ఇష్టం, నీతో ఆయన నిబంధన చేశాడు. ఈ నిబంధన నువ్వు గట్టిగా నిలబెట్టుకోవడానికి ట్రై చెయ్యి అంతే. ప్రభువు మాత్రం ధారాళంగా కొదువు లేకుండా నీకు పెద్ద కార్యాలే చెయ్యునుగాక. అది ఎప్పుడో కాదబ్బా, అది ఈ నెలే, అది ఈ నెలలోనే నువ్వు భలే కార్యం చూడబోతున్నావు సార్, భలే కార్యాలు చూడబోతున్నావమ్మా. అందుచేత నా ప్రభుకి నిండారా మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. అది ఈ నెల ఆశీర్వాదముతో ఆయన నిన్ను ఇదిగో బైబిల్లో 21వ కీర్తనలో చదువుతాం కదా, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నిన్నే ఎదుర్కొనుగాక, నిన్నే ఎదుర్కొనుగాక. ఈ వాక్యము ముమ్మాటికి ఇది నిజం, ఇది సత్యం, ఇది అలాగే నీ పట్ల నా పట్ల అది ఆశీర్వాదకరంగా బయట వాళ్ళు చూడాలి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అంటే నై యేసయ్య చేతుల్లోకి వచ్చావు, అది విరివిగా పంచిపెట్టబడునుగాక, ఆశీర్వదించబడునుగాక, బహు విస్తారముగా ప్రభు కనబడునుగాక. మహిమ ఘనత ప్రభావాలు మీకొక్కరికే కలుగవలెనని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ ఇప్పుడు చదవండి అమ్మ. ఏది ఇందాక చదివారు కదా, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన అండి మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఎక్కడి నుంచి అమ్మా? ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును ఆయన ఏం చేశాడు? ఎర్ర సముద్రపు నీరును ఎలాగు ఆరిపో చేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులున్నైనా సిహోనుకును ఓగునకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు గుండెలు కరిగిపోయాము. ఏమవ్వాలమ్మా? బయట వాళ్ళు వింటేనమ్మా. వినండి సార్, కొంచెం వాక్యం వినండి. ప్రభు చాలా గొప్పోడు. ఎంత గొప్పోడు అని అంటే, ఇక్కడ ఏ జనుల మధ్యలో నువ్వు ఉన్నావో అని అన్నాడు చూడండి 34:10 నిర్గమాకాండంలో. అదొక్కటే మీరు మనసులో పెట్టుకోవాలి. నేనున్న ప్రజలు ఏమైనా మంచివాళ్ళు ఉంటున్నారా? ఏమండి, చాలామంది రకరకాల బలాత్కారుల మధ్యలో, వక్ర జనుల మధ్యలో, మూర్ఖుల మధ్యలో ఏది తప్పో అదే కరెక్ట్ అని వాదించే అలాంటి వాళ్ళ సముదాయంలో ఒక విధంగా నేను అంటాను, అయ్యో ఇది అన్యాయం. అంటే అన్యాయం అనేది ఏ కాలంలోనండి? ఈ రోజుల్లో అన్యాయాన్ని సమర్థించుకొని పోవాలట. తప్పులు చేస్తున్నారు, ప్రభు దగ్గరికి రావడం కంటే తప్పులు చేసుకున్నా పర్లేదట. లోకం మారింది. ఇలాంటి వాళ్ళ మధ్యలో నీకు దేవుడు అవసరం. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని మనిషిగా కూడా కనబడడం అవసరం. అర్థమైందా? ఏ మనిషిగా కనబడాలి? దేవుని మనిషిగా కనబడడం నీకు అవసరం. నువ్వు అలా ట్రై చేసి చూడు సార్. ఇప్పుడు ఇగో మీ దేవుని గురించి అంటే పాయింట్ మీరు చదివారా? ఇక్కడ ఒక స్టిక్కర్ అంటించేవాళ్ళం, ఇక్కడ ఉండేది ఫస్ట్ స్తంభానికే. మా ధనంజయ్ అన్న ఎక్కడుందో అది తెచ్చి బయలుతాం, అది బోర్డు కనబడతాను, ఎక్కడన్నా అంటించండి అన్న. మంచి వాక్యం అమ్మ అది. ఏదో టైంలో అది వచ్చింది ఆ వాక్యం.
ఆ వాక్యం మీద మంచి వాక్యాన్ని కూడా మనం విన్నాము. అది ఎప్పుడు కళ్ళల్లో పడాలి, ఎప్పుడు కళ్ళల్లో పడాలి. అమ్మ, నా బైబిల్లో ఎప్పుడు ఇక్కడ రాసుకుంటాను, ఏమని ఉంటుందంటే, ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదని ఉంటుంది కదా. నేనేం రాసుకుంటానంటే, శేఖర్ దానియేలుకు ఆధారమైన వాడు నరుడు కాదని రాసుకొని అవన్నీ ఎలాగుంటాయంటే, ఇప్పుడు నువ్వు ఒక్కడవే నాకు ఏదైనా ప్రభువా, అయ్యే రాసుకున్నాను ఇక్కడ. నువ్వు లేకపోతే నాకు క్షేమాధారం లేదయ్యా, ఏమో ఇలా రాసుకుంటాను. కానీ ఒక్కొక్కసారి ఎవరో ఫోన్ చేస్తారు, ఏం ధైర్యంగా ఈ వాక్యం పెట్టారండి మీరు అంటారు నన్ను. అదేమో నా పర్సనల్గా ఉన్న ఒక సంతోషం. కానీ ఎప్పుడో ఎవరో చూశారు, అది చూడగానే ఏం చేస్తారు తెలుసా, ఏదైనా ధైర్యం ఉండాలండి అలా చెప్పడానికి కూడా అని అంటారు. ఏదైనా నేను ఒక్కటి చెప్తా, నా ప్రభు నీ కూడా ఉన్నాడు అనేదానికి ఈ వాక్యమే కారణం. అందుచేత ఇప్పుడు బయటోళ్ళు ఎలాగనుకోవాలట, ద్వితీయోపదేశకాండంలో మనం చదివాం కదా. ఏం చదువుతున్నాం దీంట్లో నుంచి, ఏమండి ఎంత ప్రత్యేకమైన మాట. అప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారట, 11వ వచనంలో, మీ దేవుడైన యెహోవా, మా గుండెలు కరిగిపోయినాయి, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందునో క్రింద భూమి అందునో దేవుడే. అప్పుడు మన విషయంలో కార్యాలు చేసేవాడు ఎవరు? భయంకరుడు. భయంకరుడు అంటే అర్థమవుతుందమ్మా. భయంకరుడు అంటే ఏమనుకుంటున్నారు చెప్పండి? రూపంలో అనుకుంటున్నారా? మరి ఎలాగా? కార్యాల్లో. మరి దేవుడు ఎలా కనిపిస్తాడు బయట వాళ్ళకి? మీకేమో అలా కనబట్టలేదు. ఆయన నాకు దేవుడు, నా తండ్రి, నా దేవుడు, నా ప్రభు, నా రక్షకుడు, ఇవే మనకున్న ఆనందం, అంతే. కానీ అవతల వాళ్ళకి మాత్రం తెలియదు, బాబోయ్ ఒరే వీళ్ళ దేవుడురా, పూజార్హుడు. అర్థమవుతుందా మీకు? ఒక్కసారి ఇది చదువుదా, 26 ఆదికాండం 26, 28, 29. అక్కడ ఎవరి దగ్గరికి వచ్చారమ్మా? ఇస్సాకు గారి దగ్గరికి ఎవరు వచ్చారు? అక్కడ ఒకసారి చదవండి అమ్మా, 28, 29 చదవండి. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై అమ్మ, ఎవరమ్మా? నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉన్నాడు కనుక మనకు అనగా మాకును నీకును మధ్య. ఏమంటారు ఇప్పుడు? మాకును మీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెనని. ఏముండాలమ్మా? ఏమండి, ఇదే ఇస్సాకుని నువ్వు వెళ్తావా వెళ్ళవా, ఈ ఊరు వదిలిపెట్టని గెంటేశారా లేదా? సరే, ఆయన వెళ్ళిపోయాడు. దేవుడు ఏమన్నాడంటే, నేను ఎక్కడైతే నువ్వు ఉండాలంటున్నావు అక్కడే ఉండాలంటున్నాడు. సరే, ఈ ఏరియాలో ఉండదని అటు పోమన్నారు, అటుపోయాడు. అటొద్దు అవతల పోమంటే అవతల పోయాడు. ఏదైనా సరౌండింగ్ ఏరియాలోనే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఆలోచన చేస్తున్నారు, మంచి ఎండలో కూడా ఇంత భయంకరమైన వేడి ఉన్న ఇలాంటి రోజుల్లో ఏది చెట్లకి నీళ్లు పోసినా చెట్లకి నీళ్లు తీసుకునే లోపు, ఆ వేర్లు నీళ్లు తీసుకునే లోపు ఎండకు వేర్లు ఎండిపోతున్న రోజుల్లో ఏమండి మీరు చూడండి, ఇస్సాకు స్థలము కానీ ఇస్సాకు ఉన్న ప్లేస్ కానీ అక్కడ పచ్చగా చెట్లు ఉంటున్నాయట. ఇదే వాళ్ళకి అర్థం కాలే. అప్పుడు వాళ్ళు ఆలోచన చేశారు, ఇతని దగ్గర ఏంటబ్బా డిప్రిగేషన్ ఉందా, లేకపోతే ఏదో స్పెషల్ టెక్నాలజీ ఉందా అంటే, ఏమీ కాదబ్బా, అతను కూడా ఉన్నది ఎవరు? భయంకరుడైన దేవుడు. ఎవరమ్మా చెప్పండి? నీ భయం. అప్పుడు మీకు నేను ఎలా చెప్పేది వింటున్నారా? మీకంటూ కొంచెం బుర్ర ఉంటుంది, మీకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి, మీరంటూ జిమిక్కులు చేసే కొన్ని, అంటే న్యాచురల్గా మనిషి ఏదో కొన్ని నేనంటూ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడిని పక్షాన భయంకరుడిగా ఉండాలంటే ఈ జిమ్మిక్కులు పనికిరావు. నేనంటూ ఏదో కొంత చేయగలుగుతాను కదంటే, కుదరదురా. ఇక్కడ కుదరదు. అంతే. ఇక్కడ నువ్వు ఎలాగుండాలంటే, నువ్వు ఆయనతో చేయబడిన నిబంధన రద్దు కాకుండా ఆయనకు ఫేవర్గా ఉండడం అలవాటు కావాలంతే. అమ్మా, బాగా గుర్తుపట్టండి. నీతిమంతులుగా ఉన్నారనుకో, అవతల వాళ్ళకి ఎవరికో పని పెడతాడు, నీకేం కావాలో అవి తేవడానికి. బైబిల్లో ఎక్కడ చూసినా మీరు అట్టాటి నేను 7-8 పాయింట్లు ప్రత్యేకంగా తీసుకున్నా.
నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అప్పుడు ఇక్కడ జరుగుతున్న ఈ విషయంలో చదివితే గనక ఏమంటున్నాడు? మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఎంత మాత్రం ఏముండదట, ఎంత ధైర్యమే ఎంత మాత్రమూ ఉండదు. ఎందుకు అని అంటే, ఇదిగో ఇప్పుడు ఇస్సాకు గారి దగ్గరికి రాజు వచ్చాడు. రాజు అంటే వాడు ఒక్కడే రాలే, గుర్రాల మీద వచ్చాడు, రథాల మీద వచ్చాడు, వాటి సైన్యాన్ని కూడా వేసుకొని వచ్చాడు. పీకోలు గడు కూడా ఉన్నాడు అక్కడ. వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు అదే సారు బయటకు వస్తే బాగుండేది, అదే చూస్తున్నారు. కానీ ఇస్సాకే మామూలు మనిషిలాగా కనిపిస్తున్నాడు ఆయన. కానీ ఈయన పక్షాన దేవుడు బయట ఏం చేశాడట, బహు భయంకరుడుగా అక్కడ ఉండిపోయాడు, నిలబడిపోయాడు. ఇది వాళ్ళు పసిగట్టి అదే మేము మీతో కొంచెం మాట్లాడడానికి. ఏం మాట్లాడతారండి, ఆల్రెడీ మమ్మల్ని ఊరవతలకు గెంటేశారు కదా, మీరు ఆల్రెడీ ఏం మాట్లాడతారు సార్, ఉండొద్దు అన్నారు కదా, ఎందుకు మళ్ళీ లేనిపోని విషయాలు మాకు వద్దు అంటే, అట్లా కాదు, మేము కాంప్రమైజ్కి వచ్చాం, మేము సారీ చెప్పడానికి వచ్చాం. ఏటట సారీ? ఏది ఆడు రథాలు గుర్రాలు సైన్యంతో బోల్డ్ మందుతో వచ్చి అదేం లేదు, మీ కూడా దేవుడు ఉన్నాడని తెలిసింది. ఎవరున్నారమ్మా? అప్పుడు దేవుడు భయంకరుడుగా నీ తరపున ఉన్నట్టు నీకు తెలియట్లేదేమో కానీ శత్రువుకు తెలుసుపడునుగాక, విరోధులకి తెలియబడునుగాక. ఇదొక్కటి మేము మనసులో పెట్టుకోండి అమ్మా. మీ మీద కొంతమంది రకరకాలు ఏదో కన్నేస్తారు, సీత కన్నా ఏ కన్నో మొత్తానికి వీళ్ళు పైకి రాకూడదు, వీళ్ళు విస్తరించకూడదు. నేను చెప్పేది వినండి అయ్యా, మీరు పైకి రావాలని ప్రభువు కోరుతున్నాడు. మీరు పైకి రాకూడదని విరోధులు అనుకోవచ్చు, తోబుట్టువులు ఉంటారు, రక్త సంబంధులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, ఎంతమంది అన్నా ఉండే అబ్బా, నువ్వు దేవుని మనిషిగా ఉండంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని మనిషిగా ఉండడం మొదలెట్టారో, ఇప్పుడు ఇక్కడ తెలిసిపోయింది, ఒక విషయం వచ్చేసింది. సారీ చెప్పడానికి వచ్చాం, కాంప్రమైజ్ అవ్వడానికి వచ్చాం. ఇక మీదట వీళ్ళు అంటున్న మాట ఏంటంటే, మేము ఎంతమంది ఉన్నా ఏమి లాభం, నీ తరపున అమాంతంగా దేవుడు ఆవరించేసి ఉన్నాడు, అందుచేత మాకు కొంచెం భయం ఉంది మీరంటే అని చెప్పేస్తున్నారు. అలా ఎవరో రాజుగారు అయ్యి ఉండి, బోల్డ్ అంతమంది సైనికులు ఉండి, బోల్డ్ బలగాలు ఉండి, అంతమందితో వచ్చి సారీ ప్లీజ్ చెప్పండి సారు, చేయగలపండి సార్, ప్లీజ్ సార్ అని అడుగుతుంటే ఇస్సాకు గారికి అలాగే చూస్తున్నాడు గబుక్కుమని వెంటనే ఒప్పేసుకోలేదు. ఆ తర్వాత ఎట్టకేకలకి సరే రండి, ఏమో మరి మీరు అలాగే అనుకుంటున్నారు కదా అని వాళ్ళకి కాస్త భోజనం పెట్టి సమాధానంగా పంపించాడట. దేవునికి స్తోత్రం. సార్, ఈరోజు నేను మీతో ఒక మాట, ఇప్పుడు ఈ దేవుడు భయంకరుడుగా ఉన్నాడు అనేదే నేను చెప్తున్నా. ఎవరి తరపున భయంకరుడుగా ఉన్నాడు? నీ తరపున ఎవరుండే ఉండకపోనే ఈ దేవుడు ఈ నెలే అనుకోండి, మళ్ళీ వేరే వెళ్ళకండి అబ్బా, ఈ నెల ఎందుకో ఈ నెల ఏదో చేయబోతున్నాడబ్బా, అది మహత్తరమైన కార్యమై ఉండునుగాక, అది ఆశ్చర్యమైన కార్యమై ఉండునుగాక, కానీ వీని ఎరుగని కార్యమై ఉండునుగాక. ఈ దేవుడు నా తరపున పని పనుకున్నాడు కనుక ఇది అందరూ, నా విరోధులందరికీ తెలియాలి, నా శత్రువులందరికీ తెలియాలి, నేను ఏ ప్రజల మధ్యలో ఉన్నానో వాళ్ళందరికీ తెలియాలి. అలాంటి గొప్ప కార్యాలు, దానికి తెలుగులో ఏ కార్యాలు అన్నాడంటే భీకరమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు. ఒక విధంగా చెప్పాలి అంటే అవి భయంకరంగానే ఉండునుగాక కార్యాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సరే,
ఇప్పుడు ఈ వాక్యంలో నుంచి మీరు చదివారు కదా ఇందాక, ఆ చదివిన దాంట్లో ఆ 34:10 మీరు చదివిన దాంట్లో ఏమని అంటున్నాడు అక్కడ? మెయిన్ ఏంటంటే మీరు చూడండి సార్, చాలా ముఖ్యమైన విషయాన్ని మనం చదువుతున్నాం. ఏమని అంటున్నాడు? అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను, నీవు ఏ ప్రజల నడుమునున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు, నేను నీ ఎడల చేయబోవున్నది ఏదమ్మా? అప్పుడు ఇది ఎట్లా కనిపిస్తుంది అంటే, చిన్న పనికి కూడా ఆయన చిన్న పనే కదా అని అనుకోవట్లేదు. ఆయన చిన్న పని నీకు చెయ్యాలన్నా కూడా బయట వాళ్ళకి మాత్రం అయ్య బాబోయ్ అంత బలమైన ఆయన ఆ మాత్రం ఆయన చెయ్యలేడా అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఇది అంటే వీళ్ళ కార్యాలు మాత్రం అయిపోవాలి. అర్థమవుతుందా మీకు? మీ కార్యాలు మాత్రం నీ కార్యములు గంభీరము, నీదు క్రియలు ఆశ్చర్యకరములు, నీ నామమునే కీర్తించేదా, నీకు నమస్కరించెదను సర్వలోక నివాసులారా, సియోనులో స్తుతి చెల్లించేదా, సంతోష గీతము పాడేదా, ఇలాగు దేవుని స్తోత్రించేదా, ఇలాగు దేవుని స్తోత్రించేదా. ఆకాశములో మహిమా, భువి అందుని నామ ప్రభావమో, ఆకాశములో మహిమా, భువి అందుని నామ ప్రభావమో, సర్వోన్నతుడు యెహోవా, సాగిలపడి పూజించెదా, ఇలాగు దేవుని స్తోత్రించెదా, ఇలాగు దేవుని స్తోత్రించెదా. నీ కార్యములు గంభీరమో, నీ కార్యములు గంభీరము, నీదు క్రియలు ఆశ్చర్యకరములు, నీదు క్రియలు ఆశ్చర్యకరములు, నీ నామమునే కీర్తించెదా, నీకు నమస్కరించెదను, నీకు నమస్కరించెదను సర్వలోక నివాసులారా, సియోనులో స్తుతి చెల్లించెదా, సంతోష గీతము పాడి, ఇలాగు దేవుని స్తోత్రేశుడి, ఇలాగు దేవుని. హల్లెలూయా, హల్లెలూయా. సరేనా? ఇప్పుడు ఇందులో నుంచి ఒక చిన్న చిన్న పాయింట్స్ మనం చూద్దాం. నెంబర్ 1, బైబిల్ వాక్యాల్లో ఇప్పుడు నీ విషయంలో ఆయన ఇంత భయంకరమైన కార్యాన్ని ఆయన చెయ్యాలి అని అనుకున్నాడు అంటే, దేవుడు ఇప్పుడు ఎవరి తరపున ఉన్నాడు? నీ తరపున ఉన్నాడా? నీ విరోధుల తరపున ఉన్నాడా? నీ తరపునే ఉన్నాడా? నీ తరపున ఉన్నాడు అనే దానికి తెలుగులో పదాలు చెప్పండి. నీ పక్షం. వెరీ గుడ్. నీ పక్షాన్న ఆయన ఉన్నాడు. ఇంకా నీ అందు ఉన్నాడు, నీ పట్ల ఉన్నాడు, నీ తరపున ఉన్నాడు. ఇంకా అమ్మ ఆవరించి ఉన్నాడు. ఇంకా నీ ప్రక్కన. అబ్బా బాగా ఉంది. ఇంకా అమ్మా ఇప్పుడు ఈ ఒక్క పాయింట్ మీరు గమనించండి. ఇది ఎట్టా ఉంది అంటే 100కి 100% నిన్ను ఆవరించేశాడు ఆయన. నిన్నెవడైనా ముట్టుకుంటే కనుక ఆయన కనుగుడ్డుని ముట్టినట్టే. అది ఇక్కడ ఉన్న ప్రత్యేకత. ఒక విధంగా నేను అంటున్నా, ఇప్పుడు దావీదు వెళ్ళిన చోటల్లో ఎవరు వెళ్ళేవారట? దాని అర్థం ఏంటి అక్కడ? ఇప్పుడు నీ పక్షాన, నీ తరపున. దీనికి తెలుగులో ఇంకో పదం చెప్పండి. అయిపోయిందా? నీ కొరకు, నీకు తోడు అనే మాట ఒకటి చెప్పండి. అబ్బా,
తోడు, నీ మనిషిగా లేదా నీకు సంబంధించిన వాడిగా ఆయన ఇప్పుడు ఇలా ఉన్నాడు అంటే ఇప్పుడు ఈ విషయంలో మన శత్రువులకు ఇప్పుడు ఏమవ్వాలి? ఇప్పుడు తెలియాలా వద్దా? చెప్పండి అబ్బా. నీ కార్యాలు సఫలీకృతం అవునుగాక. ఆపాలనుకున్నవాడు ఏమండి ఆవిరైపోతాడేమో కానీ చేసేవాడు మాత్రం నీ తరపున కార్యము పూనుకొనుగాక. కొత్త కార్యాలు చేయబోతున్నాడు. ఏ కార్యాలమ్మా? ఆ కొత్త కార్యాలు చిన్న కార్యాలు కాదు, పెద్ద కార్యాలు చేయబోతున్నాడు. ఏ కార్యాలమ్మా? పెద్ద కార్యాలు అంటే అవి అవతల వాళ్ళకి ఇగో కంటి చూపు తప్ప నోటి మాట ఉండొద్దు, అట్లాంటి కార్యాలు. అందుకనే నేను అంటున్నా, ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. ఇప్పుడు దాకా ఇంట్రడక్షనే అర్థమైందా? ఉదయం మా వాక్యం కూడా 1/2 అవర్లో చెప్పేవచ్చు కదా అంటే అవ్వట్లేదు సార్. మీరు అదృష్టవంతులని నేను అనుకున్నాను, లేదా చెప్పడం వల్ల నాకు ఇది ఒక అలవాటు అయిపోయిందని అనుకున్నారు. కానీ బాబు అలా కాదు. ఏదో చెప్పేస్తామంటే ఏది పడితే చెప్పడానికి అట్లా కాదు. ఆయన అనుమతి ఇవ్వాలిగా. వ్యర్థమైన మాటలు రానివ్వకూడదు, రావద్దు. పనికిరాని మాటలు ఇక్కడ వద్దు. మరి ఇక్కడ కావలసినవి ఏంటబ్బా అంటే ఆయన మాటల్లో జీవముండునుగాక, అవి ఆత్మయు సత్యమునై ఉండునుగాక. అలాంటి కార్యాలు దేవుడు చెయ్యాలి అని ఆశపడుతున్నాడు. ఒక్క మాట ఏమంటే మీ విషయంలో దేవుడు అన్ని కార్యాలు కన్నా పెద్ద కార్యం ఏది జరగాలనుకుంటున్నారు? ఏది జరగాలి చెప్పండి. ఇప్పుడు చెప్పండి. బోల్డ్ కార్యాలు ఉన్నాయి. ఏ కార్యం చెప్పండి? ఒక కార్యం చెప్పండి. ఇగో అలా చూస్తే మర్యాద ఉండదు. మరి చెప్పండి, ఏదో ఒక చెప్పరా? ఇప్పుడు అమ్మ కొంచెం వినబడేదట్టు గట్టిగా, లక్ష్మి గారు గట్టి. మీ వాళ్ళందరూ రక్షించబడాలి. బా ఏంటో ఉదయమే ఫస్ట్ ఆశీర్వాదాలు ఆవిడకే. ఫస్ట్ ఆశీర్వాదాలు మాత్రం జీవితంలో అన్నిటికన్నా మొట్టమొదట దేవుడు చేసే పెద్ద కార్యం, గొప్ప కార్యం, బయట వాళ్ళు అందరూ తెలుసుకునేటట్టుగా, విరోధులందరూ తెలుసుకునేటట్టుగా మనిషి రక్షించబడడం. అది చాలా ఇంపార్టెంట్. అందులో అది కనుక అంటే ఆయన చేసే కార్యాలు ఎన్నో విధాలు ఉంటాయి, ఎన్నో రకాలు ఉంటాయి. అవి వివరించేదని అనుకుంటున్నది నా వల్ల అవ్వట్లేదు. కానీ ఒకటి అందులో ఫస్ట్ పెద్ద కార్యం ఏంటంటే మనిషి రక్షించబడడం. ఓకే, మర్చిపోవద్దు. పాయింట్ కరెక్టే. అమ్మ చెప్పారు. ఆవిడ ఆలోచన వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి అవి ఉండొచ్చేమో, ఏమైతే అవ్వింది. కానీ బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫస్ట్ దేవుడు చేసిన పెద్ద కార్యం, గొప్ప కార్యం, బయట వాళ్ళందరూ నివ్విరిపోయేటట్టు, బయట వాళ్ళందరూ ఆశ్చర్యపడేటట్టు కనిపించేది ఏంటంటే మనిషి రక్షించబడడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఇంపార్టెంట్. ఓకే, ద సెకండ్ వన్ ఏంటంటే దేవుడు మన విషయాల్లో పెద్ద కార్యాలు అనే దాంట్లో అమ్మ చాలా సింపుల్ పాయింట్ ఏంటంటే సమాధానముగా ఉండడం. ఎలా ఉండాలి? ఈ సమాధానం అనేది లేకుండా కొంపంత పెద్ద కొంప ఉన్నా ప్రయోజనం ఉంటుందమ్మా. అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఏవో ఉన్నాయి, ఎన్నుంటి ఉండిగాక ముందు ఆ ఇంట్లో ఏముండాలి చెప్పండి. అంచేత దేవుడు చేసే పెద్ద కార్యం ఏంటంటే రెండవది సమాధానం. ఇప్పుడు మీకు ఇది ఎట్లా చెప్తే బాగుంటుందంటే సమాధానము అనేది గనుక అంటే తెలుగులో సమాధానానికి ఏమేమి పదాలు వస్తాయి? శాంతి వస్తుంది, నెమ్మది వస్తుంది, విశ్రాంతి వస్తుంది. అర్థమైందా? అందుచేత ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటామో, ఎప్పుడైతే నెమ్మదిగా ఉంటామో, ఎప్పుడైతే సమాధానంగా ఉంటామో అప్పుడేనబ్బా పెద్ద పెద్ద కార్యాలు నువ్వు కూడా చెయ్యడానికి అనుకూలత వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్గా దీంట్లో ఎలా చదివితే మీరు చూడండి అమ్మా, మొదటి దినవృత్తాంతాలు చూడండి ఎట్లా ఉంది అంటే 22:9 వచనం ఒకసారి చదువుతారమ్మా. 9వ వచనం, మొదటి దినవృత్తాంతాలు 22:9 వచనం. నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును, చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి. చుట్టూ ఉన్న శత్రువులందరినీ ఆయన ఏం చేస్తాడమ్మా చెప్పండి అమ్మా. ఏమండి అంటే వాళ్ళ ప్రజెన్స్ ఇక మీదట నీ మీద పడకూడదు. ప్రజెన్స్ అంటే తెలుసా?
వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఛాయ్ తాగడం, అప్పుడప్పుడు వచ్చి నీ ఇంటి దగ్గర కొంచెం తచ్చులు ఆడడం, అప్పుడప్పుడు వచ్చి వాళ్ళతో నీకేదో కొంచెం లింక్ ఉండడం, ఇది కట్ అయిపోవును గాక. దేవునికి స్తోత్రం. చదివమ్మా. ఆ తర్వాత అతనికి సమాధానము కలుగజేతును, సమాధానాన్ని కలుగు చేస్తాను, అందువలన అతనికి సొలొమోను అని పేరు పెట్టబడును. ఇది చూడు సార్, ఇప్పుడు రెండవదిగా నా పాయింట్ ఏంటంటే, మన జీవితంలో దేవుడు చేసే పెద్ద కార్యం, గొప్ప కార్యం, భయంకరమైన కార్యం, అద్భుతమైన కార్యం, కానీ విని ఎరుగని కార్యం, ఏ జనుల మధ్యలో ఉన్నావో అలాంటి వారి మధ్యలో ఇంతవరకు భూమిలో జరగని, ఏది అక్కడ పైన అదే రాశాడు కదా 34:10, ఎప్పుడు జరగని కార్యం నీ పట్ల జరుగుతుంది అన్నాడు. ఏ కార్యం అంటే సమాధానంగా ఉండడం. సమాధానంలోనే ఆరోగ్యం ఉందమ్మా. సమాధానంలోనే ఏముంది? ఆరోగ్యం ఉంది. ఈ సమాధానం లేకపోవడం వల్లే ఆల్జబ్రా గుండుగాబ్రా అని చెప్పి కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయి అంటే, టెన్షన్ ఎక్కువగా. వాళ్ళకి ఏం కావాలమ్మా? ఎక్కువ ఏం కోరుకుంటారు? మీరు అంటున్నారు సమాధానం. చాలామంది జీవితాలు అయ్యే ఉండవు, ఆల్జబ్రా గుండుగాబ్రా లాగే. నిజంగా చెప్తున్నాను. ఏమో దీనికి అడ్డుకట్టునుగాక. పెద్ద కార్యం ఏంటంటే నీ విషయంలో దేవుడు నీ చుట్టూ సమాధాన పొలిమేరలు ఏర్పాటు చెయ్యునుగాక. సమాధానం. ఇక 18వ వచనం చదవండి అమ్మా. అందులోనే 18వ వచనాన్ని ఒక్కసారి చదవండి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు గనుక చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా, చుట్టూనున్న వారి వలన మీకేం రాకుండా చేస్తాడట. చెప్పండి అమ్మా. చదవండి. ఆయన మీకు నెమ్మది ఇచ్చి, మళ్ళీ చదవండి అమ్మా 18వ వచనాన్ని మళ్ళీ చదవండి. మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు గనుక చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా. తొందర ఏం లేకుండా అమ్మా. అంటే ఈ విషయంలో ఏం చేస్తున్నాడు ఈయన? పెద్ద కార్యం అంటే ఏంటో తెలుసా? గొప్ప కార్యం అంటే ఏంటో తెలుసా? మీరు బాగా పసిగట్టండి. ఈ వచనాన్ని కొంచెం దగ్గరుండి చదవండి. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు. నాకేం శత్రువులు ఉన్నారా అనుకుంటున్నా? బాబోయ్, ఎవడో తెలుసండి. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? ఒరే, వాళ్ళని నీ దరిదాపుల్లోకి రానివ్వనరా. అదిరా సమాధానం అంటే. దేవునికి స్తోత్రం. చదవండి అమ్మా, కంటిన్యూ చేసేసేయండి. దేవునికి నివాసులను ఆయన నాకు వశపరిచి ఉన్నాడు. యెహోవా భయము వలనను ఆయన జనుల భయము వలనను దేశము లోపరచబడి ఉన్నది. ఇప్పుడు నేను అంటాను అమ్మ, సెకండ్ పాయింట్లో సమాధానం అంటే ఇంట్లో జగడాలు లేకుండా. ఏముండద్దమ్మా? జగడాలంటే అదేదో విచిత్రంగా ఉంటుంది కదా పేరు అండి. తర్వాత జగడాలు కాకపోతే ఏమంటారు? గొడవలు లేకుండా. ఎలాగా? ఇక నా మాట ఏనండి, నేను సీరియస్గా కూడా చెప్తున్నాను, ప్రేమతో చెప్తున్నాను. కావాలని నోరు పారేసుకునేటట్టుగా నువ్వు ఉంటే మర్యాద కాదు. ఇప్పటికే చాలామంది అంటే అవతలోళ్ళు సహించి 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 ప్రభు దగ్గర మొర్ర పెట్టేస్తున్నారు. వాళ్ళు నీకు రివర్స్ అయ్యి దేవుడు నిలబడకుండులాగిన ప్రభువుతో నువ్వేం చేయాలో తెలుసా? ప్రభువా, నేను సమాధానమునకు కారకుడిగా నేను ఉండేటట్టు నాకు సాయం చేయమని అడగాలి. అర్థమవుతుందా? ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి? ఫస్ట్ పాయింట్, ఇంట్లో మనిషి రక్షించబడాలి. రెండో పాయింట్ ఏంటి చెప్పండి? సమాధానం. ఇప్పుడు సమాధానము అని అనగా, ఇప్పుడు సమాధానం లేకుండా దేవుని కొరకు మందిరం కట్టగలిగాడా? ఎవరు? సొలొమోను గారు కట్టాడా? సమాధానం లేకుండా చుట్టూ నలుదిస్సులు ఆయన నెమ్మదిని ఏర్పాటు చేశాడు, విశ్రాంతిని ఏర్పాటు చేశాడు, ప్రశాంతంగా ఉండేవాడు. రాత్రి పడుకున్నప్పుడు గలిబిలిగా పడుకోలేదు, ఉదయం లేచినప్పుడు కంగారుగా లేవలే, ప్రశాంతంగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలకు రాజుగా ఉండి ఎంత చక్కటి జీవితం అండి. అమ్మా, ఈ బైబిల్ లేకపోతే మన జీవితాల్లో ఆల్జబ్రా గుండుగాబ్రా అన్నట్టు ఉండొచ్చు. కానీ బైబిల్ వచ్చాక ఈ సమాధానం నీకు పొలిమేరల్లో ఉండునుగాక, ఈ సమాధానం నీ హృదయంలో ఉండునుగాక, ఈ సమాధానం నీ చేతి పనుల్లో ఉండునుగాక. ఈ సమాధానం, ఇప్పుడు ఈ సమాధానం ఎప్పుడైతే వచ్చేసిందో దేవుడు చూశాడు, నానా నేను సమాధానం ఎందుకు ఇచ్చాను, నెమ్మది ఎందుకు ఇచ్చాను, ప్రశాంతమైన వాతావరణం ఎందుకు ఇచ్చాను, ఎందుకు ఇచ్చినా అంటే
ప్రభు దగ్గర అలా నిలబడగానే మందిరం కట్టు. అమ్మా, మీ చిన్న కుటుంబంలో ముందు ఏం కావాలని కోరుకుందాం? చెప్పండి చెప్పండి. భార్యకు భర్తకు మధ్యన ఏముండాలి? చెప్పట్లే. ఈ విషయాల్లో నన్ను మీరు క్షమిస్తారని నేను అనుకుంటున్నాను. చాలామంది విసుగొచ్చి ఏ పోతే పోనే, వాళ్ళు అలా పోతే పోనే అని వదిలేస్తారు. లేదయ్యా, అలా వదిలేయడం వల్ల రాబోయే రోజుల్లో ఆ ప్రభావం నీ మీద పడుతుంది. అట్లా కాకుండాలాగిన బైబిల్లో ఉన్న ఒక సత్యం ఏంటంటే, ముందు కుటుంబ సమాధానం ఉండాలి. ఏ సమాధానం ఉండాలి? చెప్పట్లేదు. కుటుంబం సమాధానం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను వాక్యం చెప్పాలి. నేను వాక్యం చెప్పాలి. ఇంట్లో అలజడి, కొట్లాట, ఘర్షణ ఉంది. నేను అప్పుడు వాక్యం చెప్పలేను. రగిలిపోద్ది మనసు, వేదన అయిపోతాను. అయ్యో, మీకు తెలియదండి, ఆ నొప్పి అన్నిటికన్నా బాగా గట్టి దెబ్బ అది. నేనేదో గొడవల వల్ల, ఘర్షణల వల్ల ఆయుష్ తగ్గిపోద్ది అది ఇది అనేది ఒక పక్క నిజమైనా, ప్రభు కార్యం చేయలేకపోయానే అని చెప్పి అదొక దిగులు వచ్చేస్తుంది. ఆ దిగులు ఎంత ప్రభావం అంటే, నాతో పాటు ముగిసిపోదు, అది నా కుటుంబం మీద మళ్ళీ తిరిగి పడుతుంది. అందుకే నేనంటాను, మొట్టమొదట మీరు దేవుని యొక్క గొప్ప కార్యాలు అనుభవించాలి అంటే ప్రభు నీ చుట్టూ సమాధానమును ఉంచునుగాక. అర్థమవుతుందా? సొలొమోను గారు మందిరం కట్టాడా? ప్రపంచ దేశాలు వచ్చారా? దేశాలు వాళ్ళు వచ్చారా? షేబా దేశపు రాణి వచ్చిందా? ఎంతోమంది వచ్చారా? అందరూ ఏం చెప్పారంటే సొలొమోన్ ఈజ్ ఎ గ్రేట్ అని అన్నారు. అంతేనా? ఒకటే పాయింట్. మనకి సొలొమోన్ ఎవరు? ఈజ్ ద గ్రేట్ వన్ అన్నారు. ఎందుచేత? అయ్యా, మీ గొప్పతనాన్ని, నీకున్న ప్రత్యేకతలు కనీసం నీ వాళ్ళు చెప్పడం చేత కాలేదు, కానీ నేను ఇక్కడికి వచ్చి చూసేక నాకు అర్థమవుతుందండి అని ఆవిడ అన్నారు అనేది బైబిల్లో చదువుతా. కాకపోతే ఆ సొలొమోనుకి సమాధానం ఇచ్చిన యేసు ప్రభువే మన ప్రభు. అందుచేత ఆయన, మీరు 12:41 చదువుతారా? ఏది? మత్తయి సువార్తలో సొలొమోను కంటే శ్రేష్ఠుడు, సర్వజ్ఞానమునకు ఆధారుండు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, సర్వజ్ఞానమునకు ఆధారుండు, ఆయనే 10,000లలో అతి ప్రియుడు, 10,000ముగా మ్రోకెదమో, 10,000లలో అతి ప్రియుడు, 10,000ముగా మ్రోకెదము, సాగిల పాడి మ్రోకెదము, సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసునే, సాగిల పాడి మ్రోకెదము. హల్లెలూయా. బాగా గుర్తుపట్టండి అమ్మ. ఒక పక్కన ఇలాగా సొలొమోను గారికి సమాధానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. విషయం ఏంటంటే, సొలొమోను గారి విషయంలో దేవుడు ఏమనన్నాడో తెలుసా? ఏమన్నాడు? ఎవరైనా చెప్తారా? నేను అతనికి ఏమై ఉంటాను? తండ్రినై ఉంటానన్నాడు. ఏమై ఉంటానన్నాడు అంటే, ఆయనే మనకు తండ్రి అయితే అప్పుడు మన కార్యాలు గంభీరంగా ఉండవా? గొప్పగా ఉండవా? చెప్పండి అబ్బా. లోక సంబంధమైన తల్లిదండ్రులు చెడ్డవాళ్ళు అయి ఉండి వాళ్ళ పిల్లలకు మంచి నెరిగి ఉండగా, పరలోకమందున్న తండ్రి మరి నిశ్చయముగా మనకు పెద్ద కార్యాలు చెయ్యడా? దేవునికి స్తోత్రం. ఈ కార్యాలు ఎలా భీకరంగా ఉండాలి, భయంకరంగా ఉండాలి. మన విరోధులు చెప్పుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను. ఏది? ఇస్సాకు విషయంలో ఏది? అబీమెలెకు, పీకోలు వీళ్ళందరూ వచ్చి, అయ్యా నీకు నమస్కారం, తెలుసో తెలియకో మేము నిన్ను ఏదో అన్నాం, కానీ ఇప్పుడైతే తెలుస్తుంది నీ కూడా దేవుడు ఉన్నాడు, నీ తరపున దేవుడు ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు, నీ పక్షాన ఉన్నాడు, నువ్వు వెళ్ళే ప్రతి చోట ఆయన ఉన్నాడు. ఇదే వాక్యం దావీదు గారి జీవితంలో కూడా కనిపిస్తుంది. అర్థమైందా? అందుచేత ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు నీ విషయంలో ఏ ఏ కార్యాలు కావాలని అనుకుంటున్నారో పేపర్ మీద రాసుకొని, ప్రభువా ఈ కార్యాలు జరగాలి. ఏ కార్యాలు? ఈ కార్యాలు జరగాలి,
జరగాలి. సరే, ఇప్పుడు వాక్యం లోపలికి వెళదాం. తండ్రిగా ఆయన ఉండడం వల్ల నీ కార్యాలు జరుగునుగాక ఒకటి. రెండవది, బైబిల్లో ఇలా చాలా వచనాలు ఉన్నప్పటికీ ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఆయన చేసే కార్యాలు చాలా గొప్పగా కనబడాలి. అంటే అప్పుడు చేసినోడు ఎలా కనబడాలి? ఇంకెంత గొప్పగా కనబడాలి? చేసే కార్యాలు మనకు గొప్పగా భయంకరంగా కనబడాలంటే అప్పుడు చేసినోడు ఎలా కనబడాలి? ఆయన మరీ గొప్పగా కనబడాలి. లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు, మన కూడా ఉన్నవాడు, మనకు ముందున్నవాడు, మన చుట్టూ ఉన్నవాడు, మనల్ని ఆవరించిన వాడు బహు భీకరుడై భయంకరుడిగా ఆయన ఉండునుగాక. దేవునికి స్తోత్రం. ఒక విధంగా చెప్పాలంటే యెహెజ్కేలు గ్రంథం 1:27లో ఆయన ఎవరు? అగ్నిస్వరూపుడు. ఎవరమ్మా ఆయన? ఆయన మన ముందు వెళ్ళిపోవునుగాక. మన ముందు వెళ్ళాలి, కార్యాలు చెయ్యాలి, చెత్త ఏదైనా ఉంటే తగలెట్టేసేయాలి. ఆయన మన విరోధులందరికీ తెలియాలి అనేదే మనసులో పడినవండి. సార్, నేను చెప్పే వాక్యం ఇది నిజం, ఇది యథార్థమైన వాక్యం, ఇది ఖచ్చితమైన వాక్యం. నీ జీవితంలో కార్యాలు పెండింగ్ అవ్వడానికి వీలు లేదు. నేను పూనుకుంటా అని ఆయన వచ్చాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. పెండింగ్గా ఉండి అంటే ఆలస్యం అయ్యేవి, అలాగే ఫైల్ అక్కడే ఉండిపోతే అవి ఇప్పుడు మళ్ళీ లైన్లోకి వచ్చునుగాక, పనులు అవునుగాక, ఆశ్చర్యంగా ఉండునుగాక. ఎలా జరిగిందంటే ఇది మన కనులకు వింతగా కనబడనివ్వని ప్రభు చేసుకుంటా పోవాలంతే. దేవునికి స్తోత్రం. సరే, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చదువుతారా? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 34వ వచనం అది చదవండి అమ్మా. మీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్ని అమ్మ వినండమ్మా. ఐగుప్తులో నీ కన్నుల ఎదుట చేసినట్టు చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలలోనూ మహత్కార్యములతోనూ అంటే యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకరమైన కార్యములతోనూ వచ్చి. బాబా ఏందయ్యా బాబు ఈ వాక్యం ఇలా రాసేసాడు? ఆ తోను అంటే ఏంటంటారు? అది లింక్ ఎలా కలుపుతున్నాడు? ఆ తోను అనే ఎన్ని ఉన్నాయబ్బా? ఏమంటున్నాడు అక్కడ? ఒకసారి చదువుతారమ్మా. నీ ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ. ఎన్ని కార్యాలు! ఎవరికండి ఇవన్నీ అంటే ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చాక, నానా నువ్వు మామూలుగా ఉంటే కాదు నానా, త్వరగా పైకి రావాలి నానా, తలగా మారాలి నానా, నువ్వు ఉన్నతమైన వాడు అవ్వాలి నానా, ఏది నూరంతలుగా నువ్వు ఫలించాలి నానా. అందుచేత అక్కడ భలే వాక్యం చెప్తున్నాడు కదా, ఈ ఐగుప్తులోంచి బయటకు వస్తేనే ఈ పనులు నీటిలో కార్యాలు అవ్వాలి. దేవునికి స్తోత్రం. తర్వాత అక్కడ ఏమన్నాడు? మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనాను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకొన యత్నము చేసేనా అంటే అప్పుడు ఏమంటారు సార్? ఇప్పుడు ఈయన ఎట్టాంటి కార్యాలు దెబ్బతోటి ఫరో ఏం చేశాడబ్బా అంటే, దేవుడేమో నేను తీసుకెళ్తానంటే, ఎలా తీసుకెళ్తాను నేను చూస్తాను కదా అన్నాడు. చూసుకో టైం వచ్చింది, చేసుకుంటూ వస్తున్నాడు కార్యాలు. చేసుకుంటూ వస్తే ఏం చేశాడో తెలుసా? ఫరో వచ్చి మోషే ఆరోన్ అని ఇప్పుడు ముద్దుగా పిలుస్తున్నాడు. ముద్దుగా అంటే అలాగా ఆప్యాయంగా పిలుస్తున్నాడు. ఎందుకంటే మొత్తం తేడా వచ్చేసింది. ఇప్పుడు నేనే అన్నీ అనుకున్నాను, ఇప్పుడు వచ్చిన గొడవ ఏంటంటే ఇక ఆ వచ్చిన ఒకసారి ఎందుకైనా మంచిదబ్బా అదొక్కసారి మనం చదువుదాం. ఏమండి అది అమ్మ 14వ అధ్యాయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఒక్కసారి చూడండి అమ్మా. దేవునికి మహిమ. 14 కాదమ్మా, 12వ అధ్యాయం 32వ వచనం, నిర్గమాకాండం
32వ వచనం, 33వ వచనం ఒకసారి మీరు చూస్తాను. చెప్పినట్టు మీ మందలను మీ పశువులను తీసుకుని పోవుడి, నన్ను దీవించమని చెప్పెను. ఇప్పుడు రాజుగారే వీళ్ళందరిని పిలిచాడు. అహరోన్ గారండి అంటున్నాడు, మోషే గారండి అంటున్నాడు. ఇంతకుముందు ఎవడరా అనేవాడు కదా, ఇప్పుడు ఏమైందో తెలుసా, మోషే గారండి, అహరోన్ గారండి అంటున్నాడు. ఇక మళ్ళీ ఇశ్రాయేలీలు అందరినీ, బాబోయ్ మీరు మామూలు కాదురా బాబు. అమ్మా వినండి అమ్మా, ఇప్పుడు ఏమంటాడో తెలుసా, వచ్చేసి ఏమంటాడో తెలుసా, తీసుకొని పోవండి, నన్ను దీవించండి. ఐగుప్తీయులు ఏమంటున్నారు, మనమందరము చచ్చిన వారం అనుకొని తమ దేశంలో ఉండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని ఏం చేశారట అంటే ఎలాగా, ఏంటి అర్థం ఏంటి అక్కడ, త్వరపెట్టడం అంటే ఏంటి? వీళ్ళేమో వెళ్ళనంటున్నారు. ఇప్పుడు ఎవరు మేము వెళ్ళకపోతే ఇక్కడ అందరూ చచ్చిపోతున్నారు, దండం పెడతాం సార్, ఏం చేయమంటారు చెప్పండి అంటే, మేము ఏదైనా మీకోసం చేస్తాం, ముందు మీరు వెళ్ళిపోండి ప్లీజ్ సార్, వెళ్ళిపోండి సార్ అంటున్నాడు. దేవుడు చేసిన కార్యం భయంకరమైన కార్యం. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందో లేదో, మరి అర్థమైందా ఏమండి? వీళ్ళేమో వెళ్ళటలేదు, కదలటం లేదు. తీరా బయటికి, ప్లీజ్ సార్ ఏం చేయమంటారు చెప్పండి సార్, బతిమాలుతున్నారు ఒక్కొక్కడు. మేము వెళ్ళిపోవాలంటే ప్లీజ్ సార్ అంటే, ఏది ఒక బంగారం గొలుసు ఒకటి చెప్తాను అంటున్నాడు ఒకడు. బాబు ఒకటి కాదు 4 ఇస్తాం, నువ్వేం చేయ ఇక్కడి నుంచి, ప్లీజ్ సార్ వెళ్ళిపోండి సార్. ఎందుకు? మీ తరపున ఆయన చేయు కార్యం బహు భయంకరమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ మీరు ఈ వాక్యాలు బాగా గుర్తుపట్టాలమ్మా. నా తరపున దేవుడు పెద్ద కార్యం. ఎంత పెద్ద కార్యం అంటే, వెళ్తూ ఎరా అలాగే వెళ్ళిపోతున్నావు, వాళ్ళ దగ్గర బారు వడ్డీ, చక్ర వడ్డీ, ఏ వడ్డీలు అన్నీ కలుపుకొని ప్లాన్ అయ్యి నేనున్నా నీ వెనకాలని దేవుడు చెప్పేశాడు. అంతే. దేవుడు ఎప్పుడైతే వీళ్ళకి ధైర్యం ఇచ్చాడో, మీరు వెళ్ళిపోమంటున్నారు కానీ దారిలో ఆకలిస్తే ఎలాగా, మీరు వెళ్ళిపోమంటున్నారు కానీ ఏమన్నా కొనుక్కోవాలంటే ఎలాగా అంటే, అక్కడే కొనుక్కుంటారు అడవిలో. కానీ బాబు నీకేం కావాలి చెప్పు, మూటలు తీసుకొచ్చివ్వడం. తెలుగు బైబిల్లో అమ్మ మీరు ఇలాంటివి చదవకపోతే, మీరు ఇలాంటివి అర్థం చేసుకోలేరు అనుకో, అప్పుడు ఏమనుకుంటే ఎవరైనా గబుక్కుమని ఏమైనా తెచ్చిచ్చారనుకో, అది వేరేలాగా కనిపిస్తుంది. కాదు బైబిల్లో మీరు ఎప్పుడైనా చూడండి, పౌలు గారికి లక్షణం ఉంది. ఆయన ప్రార్థన చేసేవాడు. ఏమండి ఆయన ఇప్పుడు ప్రార్థన చేసి అందరికీ బై చెప్పి వెళ్ళబోతున్నాడు, వాడెక్కి వెళ్ళబోతున్నాడు. ఎక్కబోతుంటే ఆ వాడి దగ్గరికి చాలామంది ఏమండి ఆ మూటలు ఈ మూటలు ఫ్రూట్స్, ఆ వాడలో ఏమేమైతే తినాలో ఏం కావాలో అన్నీ వచ్చేసినాయంట అక్కడ. ఎందుకు వచ్చినాయి అబ్బా, ఎవరు తెచ్చారబ్బా అంటే, ఏమి లేదు నువ్వు ప్రార్థన చేయి, దేవునికి కావలసినవన్నీ తెచ్చేస్తున్నారు అంటే. ఆ వాళ్ళలో ఎన్ని రోజులు ప్రయాణం, ఎన్ని రోజులు ఎన్ని నెలలో, వాటికన్నిటికీ ఎవరు తీసుకొస్తున్నారు? నువ్వు ప్రార్థన చేయి, దేవుడు తెచ్చి పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత ఈ పాయింట్లో మీరు గమనించాల్సింది ఏంటంటే, ఏంటబ్బా అంటే, ఇక్కడ మొట్టమొదట ఇదమ్మా ఈ వచనంలో మీరు ఏం రాసుకోవాలంటే, దేవుడు నీ పట్ల చేసే కార్యం ఎలాగుంటుందంటే పరిపూర్ణమైన విడుదల. దాని అర్థం అదే. అది ఏమన్నావనే, ఎవడైనా అడ్రానే, ఆడి ఏ రాజన్నవనే, ఇక పరిపూర్ణమైన విడుదలే కాదు విమోచన అని అనాలి. కంప్లీట్లీ పర్ఫెక్ట్లీ, లేకపోతే 100కి 100% దేవుడు నిన్ను విమోచించుకొని తీసుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు దీని అర్థం ఏంటంటే, ఇక మీద నువ్వు బానిసగా ఉండడానికి వీలు లేదు. ఇక మీద నువ్వు ఎలాగ ఉండకూడదు చెప్పండి. అప్పుడప్పుడు మేము అలాగ ఉండకపోతే ఎలాగండి అంటే, అట్లా కాదు, బైబిల్ ఒప్పుకోవట్లేదు అంతే. నువ్వు కంప్లీట్లీ విడుదల చేయబడ్డావు. అందుచేత ఆయన ఎలాగెలా వచ్చాడట, ఆయన అంటున్నాడు కదా, ముందే చెప్పాడు కదా, మీరు ఇందా చదివారు కదా ఆ వచనంలో. ఆయన ద్వితీయోపదేశకాండం ఈరోజు వాక్యంలో మాత్రం అమ్మ మీరు ఈ వాక్యాన్ని కంఠస్థం చేసేసేయండి. ఎట్లయినా మీకు ఆల్రెడీ మీ మేడం గారు కంఠస్థం చేసేమని చెప్పేసే ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే పాయింట్ చూడు సార్, అక్కడ ఏదట ఏమండి, మీ దేవుడైనా ఏ దేవుడైనాను శోధనతోనూ, తర్వాత సూచక క్రియతోనూ, మహత్కార్యముతోనూ, యుద్ధముతోనూ, బాహుబలముతోనూ, చాచిన చేతితోనూ, మహాభయంకరమైన కార్యములతోనూ. బాబోయ్, ఇన్ని రకాలుగా నీ కూడా ఉండి మరి చేసిన కార్యం ఇప్పుడు భయంకరమైనది కాదా?
గొప్పది కాదా? అర్థమవుతుందమ్మా. అంచేత ఇది ఎలాగైనా సరే ఈరోజు ఇంటి దగ్గర అంటించేసేయాలి బోర్డు, కలర్ వేసి నయోమి అమ్మ వాకి ఇంటికి అంట పెట్టించేసేసి ఏం చేయాలి, తోను అక్కడ మాత్రం కలర్ వేరే మార్చండి. అప్పుడు కంటికి ఇలా పడతా ఉంటాయి, ఆ వచనం మీకు కూడా పనిచేసేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, రెండవదిగా ఇప్పుడు ఇందులో నుంచి మీరు అమ్మ ద్వితీయోపదేశకాండం చదివారు కదా, ఇందులో 78వ కీర్తన 12వ వచనం ఒకసారి చదువుతారా? 78వ కీర్తన ఎన్నో వచనం? 12వ వచనం చదవండి అమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఐగుప్తు దేశములోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. అమ్మా ఆ పాయింట్ ఒకటి ముందు పెట్టండి అమ్మా. అవతల వాళ్ళు చూస్తూ ఉండగా, అలాగే నువ్వు కూడా చూస్తూ ఉండగా దేవుడు భయంకరమైన కార్యము చేయునుగాక. ఏంటో ఏం పాలుపోవట్లేదు, ఎప్పుడు చేస్తాడో ఏంటో అని అనుకుంటుంటే ఏది నువ్వు ఎదురు చూడలేని గడియలో ఆయన వచ్చేసి మొదలెట్టేస్తాడబ్బా. అక్కడ పాయింట్ చూస్తే అమ్మ 106వ కీర్తన 21వ వచనం కూడా చదువుతారా? 106వ కీర్తన 21వ వచనం 22వ వచనం ఒకసారి చూస్తారమ్మా. ఏం రాశాడు అక్కడ? ఐగుప్తులో గొప్ప కార్యములను హాము దేశములో ఆశ్చర్య కార్యములను ఆయన ఎక్కడ చేయాలో అక్కడ చేసేస్తాడబ్బా. అంచేత ఐగుప్తు కానీ, ఫలానా దేశం కానీ, ఫలానా ఏరియా కానీ, ఫలానా ఊరు కానీ ప్రభు కార్యములు చెయ్యునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యం ఏంటంటే ఏమండే, మన మధ్యకాలంలో కాలిఫోర్నియాలో మొత్తం ఇల్లులన్నీ తగలబడుతున్నాయని ఒకటి చూపించి అందులో ఏం చేశాడంటే ఒక్క ఇల్లు మాత్రం కాలకుండా మిగిలిన కాలిపోతున్నాయి అన్నాడు. లాస్ ఏంజల్స్లోనే ఎక్కడో జరిగినాయి. వాళ్ళు దాని గురించి బోర్డు అంతా కామెంటరీ రాశాడు. కాకపోతే నాకు అందులో ఒకటే నచ్చింది ఏంటంటే, నువ్వు దేవుని బిడ్డగా ఎక్కడున్నా నిన్ను మాత్రం కాపాడుకోవడానికి ఆయన రెక్కలు వేసుకొని వచ్చేస్తాడు నీకోసం. అంతే, పరిగెట్టుకొని వచ్చేస్తాడు నీకోసం. నేనైతే అంటున్నాను ఇప్పుడు ఈ వాక్యంలో, ఇదిగో ఎలాగెలాగ నీ తరపున భయంకరమైన కార్యం చేయడానికి వచ్చాడో ఈ ఒక్క వచనం మాత్రం నీ మనసులో పెట్టుకొని దాంట్లో ఏం రాశాడంటే పరిపూర్ణమైన విడుదల. ఇక మీదట నువ్వు బందీగా ఇక మీదట నువ్వు ఇంకా బానిసగా ఉండే కాలం కాదు, తల్ల ఎత్తబడిన బిడ్డగా ఉందువుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కడు ఇప్పుడు ఎంతమంది అవ్వాలి? 1000 మంది అవ్వాలి. అప్పుడు ఆయన నీ తరపున భయంకరమైన కార్యము చెయ్యునుగాక. సరే, ఇప్పుడు రెండో పాయింట్కి వెళదాం. రెండో పాయింట్ ఏంటంటే అమ్మ 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూస్తారమ్మా. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనాన్ని. ప్రైజ్ ది లార్డ్. నీకు జనులగుటకై వారిని నీ విమోచించునట్లును నీకు ఖ్యాతి కలుగునట్లు. నీకేం కలగాలమ్మా? అమ్మా ఆయన నీ తరపున పెద్ద కార్యం చేశాడు అనుకో, అప్పుడు ఆయనకి ఏం కలగాలి చెప్పండి? ఖ్యాతి అంటే ఏంటది? ఘనత అంటే, మహిమ అంటే ఏమైనా ఇప్పుడు నువ్వు నవ్వుతే కారణం ఎవరో? ఆయన ఉండునుగాక. నువ్వు సంతోషంగా ఉంటే కారణం ఎవరో? ఆయన ఉండునుగాక. అర్థమవుతుందా? ఏంటో ఈ పిల్లలు ఇలాగా అని అనగానే వాళ్ళ తరపున నేను ఉన్నాను, అందుకే వాళ్ళు అలాగా సరదాగా సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు అనేటట్టుగా ఈ వాక్యం ఉండునుగాక. సరే, ఇప్పుడు ఈ 3 రిఫరెన్స్ల్లో మీరు చూడగలిగితే దీనికి ఇంకొక వచనాన్ని నేను బాగా చెప్పాలని అనుకుంటున్నానమ్మా. ఒక మాట, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదవండి అమ్మా. ఏమని అన్నాడు అక్కడ? 10వ అధ్యాయం 21వ వచనం చదువుతారా? ఆయనే నీకు కీర్తనీయుడు నీవు కన్నులారా చూచుచుండగా. అమ్మా ఎవరమ్మా? నువ్వు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను. చెప్పండి అమ్మా. నువ్వు చూడాలమ్మా, నువ్వు చూడాలట. నువ్వు చూస్తూ ఉండగా దేవుడట ఏం చేస్తాడట? నువ్వు చూస్తూ ఉండగా భీకరమైన ఆ గొప్ప కార్యములను నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. ఆ పాయింట్ స్పెషల్గా రాసుకోండబ్బా.
నీ తరపున ఆయన ఎంత పెద్ద కార్యం చేసేస్తున్నాడో అర్థమవుతుందమ్మా, అర్థమవుతుందా? ఏ యోగ్యత లేని మన జీవితాల్లో పెద్ద కార్యాలు. ఇప్పుడు ఆయనే అంటే అర్థం ఏంటి? అక్కడ ఆయనే అంటే అర్థం ఏంటి? అక్కడ తెలుగు బైబిల్లో అలా రాశాడు కదా, నీ దేవుడు ఆయనే అంటే మళ్ళీ ఇంకోసారి గుర్తు తెస్తున్నాడు. నానా నేను ఉండబట్టి అయ్యనే నాన్న, నేను కూడా ఉండబట్టి అయ్యనే నాన్న, నేను రావడం వల్ల ఎర్ర సముద్రం పాయలైంది నాన్న, నేను కూడా ఉండడం వల్ల అరణ్యంలో కూడా ఆహారం వచ్చింది నాన్న. ఆయనే ఆయనే అంటే ఆయన కాక వేరేది ఏదీ లేదు అక్కడ. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు అమ్మ మిమ్మల్ని ఎవరైనా ఏమ్మా మీరు ఎలాగ కాపాడబడ్డారమ్మా, మీరు ఎలా తప్పించబడ్డారమ్మా, మీరు ఎలా విమోచించబడ్డారంటే మరి మాకు బలం తక్కువ అని అనకండి, మాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అనకండి. చాచా అలా అందరూ వేస్టే సార్. ఇప్పుడు ఎవరు రావాలి అక్కడ? ఆయనే. ఎలా ఉన్నారు అనగానే దేవుడు మా పక్షాన్ని ఉన్నాడండి అని మాట అని చూడు, ఆ మాట అని చూడు అంతే. ఇంకెక్కడెక్కడ మూలగేలో ఎక్కడ ఆగిపోయిన పనులు ఉంటే అవి కూడా అయిపోతాయి దెబ్బతోటి. దేవునికి స్తోత్రం. అదే ఇందులో ఉంది, ఆయనే ఆయనే. ఇంకొకటి ద్వితీయోపదేశకాండం అదే 21 అమ్మ 26:8 వచనం చదవండి అమ్మ. 26:8 వచనం. అక్కడికే ఒక్క పాయింట్ అయినట్టబ్బా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యెహోవా బాహుబలము వలనను చాపిన చేతి వలనను అగో వలనన్ను ఉన్నాయి చూడండి, అవి పట్టేసేయాల పాయింట్లు. మహాభయము వలనను సూచక క్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనలను రప్పించి. ఎక్కడి నుంచి రప్పించాడమ్మా? చూడండి అమ్మా, ఇప్పుడు ఆ వలనను అనేది మళ్ళీ కలర్ ఇవ్వాలి అక్కడ. అప్పటికి ఈ వాక్యాలు మన కంటికి అలా కొట్టుకొచ్చేస్తాయి. నాకు రాత్రి 2 అయింది, నిద్రపోవట్లేదు. నిద్ర నాకు ఏమిటో వాక్యం లోపలికి రాకపోతే భయం వేస్తుంది నాకు, ఒక్క భయం. ఎందుకంటే నేను అందరం ఎవరి తరపున ఉన్నాం? దేవుని తరపున ఉన్నాం. ఈరోజు ఎలాంటి వాక్యం ఎదురు చూడాలి? గొప్పది ఎదురు చూడాలి కదా. మరి ఆ టేస్ట్ ముందు కాస్త నేను తినాలిగా, నాకు తెలియాలి వద్దా? ఆ రుచి నాకు తెలియాలి. నాకు తెలియకుండా నేను ఇక్కడికి వచ్చి పేజీలు తిరిగేస్తే పని రాదు. ఆ టేస్ట్ నాకు రావాలి. దానికోసమే నేను ప్రభు దగ్గర పెనుగులాడతా. 2 అయిపోయింది అప్పుడు అనుకుంటున్నాను, ఇంకేముంది 3 గంటలకు మామూలుగా లేవడం అలవాటు. కానీ నేను చెప్తున్నా, ఎప్పుడైతే వాక్యం రుచి దొరికిందో అమ్మాయ అప్పుడు ప్రశాంతం. ఏసయ్యా చక్కగా ఇక నేను ఇంతవరకు నేను కష్టపడ్డాను, మిగిలింది నువ్వు చేసేసే అంటారు. ఆయన మీద పడేసి వచ్చేస్తా. కానీ ఈ వివరణ చేయడానికి, ఇలా చెప్పడానికి ఏమండి, ఆయన మన విషయంలో భయంకరుడు. దేవునికి స్తోత్రం. అంచేత ఒక పాయింట్ ఏంటంటే, నువ్వు పూర్తిగా విడుదల చేయబడతావు, నీ సమస్యలన్నీ సెట్ అయిపోతాయి. కాకపోతే ఇప్పుడు ఎలాగంటాడంటే, ఈ సంగతి బయట వాళ్ళకి తెలిసిపోవాలి. ఇది కూడా ఇంకో విషయం చెప్పాడు, నువ్వు కన్నులారా చూస్తూ ఉండగా. ఎంత బాగుందండి. అంటే అక్కడ అర్థం ఏంటో తెలుసా? నువ్వు బతుకుండగానే కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. అంటే ఎలాగా? మా పిల్లల కాలంలో జరిగితే చాలు ఇక కాదు, ఇప్పుడు నువ్వు అనుభవించాలి. నేను చావను, సజీవుడునై 118 17వ వచనంలో చదువుతాం కదా. అప్పుడు ఆయన కోసం పెద్దగా, ఇప్పుడు నీ పక్షాన జరిగిన కార్యాలన్నిటికీ మహిమ ఎవరికి వెళ్ళాలి? ఏమండి, ఇప్పుడు నీ విషయంలో ఏమేమి కార్యాలు జరిగినా అటన్నిటి విషయంలో మహిమ ఆయనకి వెళ్ళిపోవాలి, సంతోషం ఆయనకి వెళ్ళాలి, ఏమండి అర్హత ఆయనకి వెళ్ళాలి, ప్రతి ప్రాధాన్యత ఆయనకి వెళ్ళాలి. ఆయనకు వెళుతూ ఉండగా నీకు ఇంకా కార్యాలు జరుగునుగాక, ఇంకా జరుగునుగాక. అలా చేసుకుంటూ వచ్చేవాడే ఈ దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు ఇంకొక వచనాన్ని చెబుతారు. ఇది ఎలా ఉందంటే, ఇది కూడా మనం చదవలసిన పాయింట్ అబ్బా. ఎక్కడంటే 2వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుతారమ్మా. 2వ దినవృత్తాంతాలు 17వ అధ్యాయము 10వ వచనాన్ని ఏం చదువుతున్నాం అమ్మా? యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి. అమ్మా ఈ వచనం మాత్రం కొంచెం సీరియస్గా తీయాలి. చదవండి అమ్మా. యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి, అన్నిటి మీదకని యెహోవా భయము వచ్చినందున. ఎవరు భయం వచ్చిందమ్మా?
యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. ఏమైపోయారమ్మా? ఎవరి భయం ఎవరి మీదకి వచ్చిందట? ఎవరి కోసం? ఎవరి కోసం? మీకోసం. మీరు బాగుండాలని, మీరు చక్కగా ఉండాలని, మీరు సౌఖ్యంగా ఉండాలని. ఏం లేదండి. మీరు బైబిల్ 20 అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుతారా? అందులోనే అదే 2వ దినవృత్తాంతాలు 23వ వచనం చూడండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరించాను. ఓకే, 22వ వచనం చదవండి అమ్మా. 22వ వచనం అందులోనే వారు పాడుటకును స్తుతించడానికి మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను సెయిరు మన్యు వాసుల మీదను మాటుగాండ్లను పెట్టాను. కనుక ఏంటండి ఇప్పుడు ఈయన చేసింది ఏది? దేవుడు చేసింది ఏది? వాళ్ళు ఎంతమంది వచ్చారు? దగ్గర 3 దేశాల వాళ్ళు మీదకు వచ్చేసారు. వచ్చేస్తే ఈయన చూడండి, అంతమంది వచ్చేస్తే నీకు భయం వేయట్లేదంటే నాకెందుకు భయం అంటాడు. ఏటబ్బా ఆ ధైర్యం ఏంటంటే అదేనండి అని ఆయన ఏం చేశాడంట? యెహోషాపాతు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడట. ప్రార్థన చేశాడట, ప్రభువా అసలు నీ మీద ఎవడైనా నెగ్గుతాడా? ఆయన ఆలోచన, నీ మీద ఎవడైనా నెగ్గుతాడంటే అసలు ఆయన మీదకు ఎవడు? దేవుడి మీదకి ఎవరు వస్తాడు సార్? ఈ మామూలు వ్యక్తి. కానీ యెహోషాపాతు ఏం చేశాడంటే, ప్రభువా ఇది పరిస్థితి, ఏం చేయాలి, మాకేం తోచట్లేదు అని ప్రభువుకి మొరపెడితే ఆయన చూడండి ఏం చేశాడో తెలిసే, ఎంతమంది వచ్చినా ఏమండి దెబ్బతోటి దేవుని భయం అనేది వాళ్ళందరి మీదకి వచ్చేసిందట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ కార్యం భయంకరమైందా కాదా? భయంకరమైందా కాదా? మీకు అర్థమైందా? అర్థమవుతుందా? ఎవరి గురించి ఈ కార్యం ఎలా జరిగింది? యెహోషాపాతు వాళ్ళు. ఆయన ఏం చేశాడు? పాటలు పాడాడు, కంజీరు పట్టుకొని కంజీరు వాయించాడు, లేకపోతే దేవుని స్తుతించాడు, లేదా మోకాళ్ళు ఉన్నాడు, ప్రార్థన చేశాడు. బాబు ఇది కష్టమా సులభమా? ఇది ఏది? కొన్ని వేల మంది వచ్చేసారు యుద్ధానిక, కొన్ని లక్షల మంది యుద్ధానికి వచ్చేసారా బాబోయ్? అంతమంది వచ్చేస్తే ఈయనకి తెలిసిన ఒకే ఒకటి, ఏమైనా నా దేవుని దగ్గరికి వెళ్ళి మొర్రెట్టుకుంటా, ప్రార్థన చేస్తా, ఉపవాసం ఉంటా, పాటలు పాడతా అంటే, సార్ ఈ పాటలు పాడే కాలం కాదు సార్. బయట గుర్రాలు అరిసేస్తున్నాయి, ఏనుగులు రథాలు అన్నీ వచ్చేసినాయి సార్, సైన్యం అరుస్తున్నారు అంటే వాళ్ళు ఏమన్నావు నేను ఈయన మాత్రం ఈయన పాటలు పాడుతూ ఉండగానే దేవుడు అవతల ఏమి చేసాడట? మాటుగాండ్లను పెట్టాను. దేవునికి స్తోత్రం. ఎవరి భయం వచ్చిందమ్మా? ఎవరి భయం అవతల వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది? ఎవరిని బట్టి ఎవరు ప్రార్థన చేస్తారో? మీకు ఒక మాట చెప్పనా? ఇందులో ఏంటంటే ఎనిమీస్ అనేది, విరోధులు అనేది, శత్రువులు అనేది ఆ దెబ్బతో ఆగిపోయారట. దేవునికి స్తోత్రం. ఎవరి భయం వెళ్ళింది అక్కడ? ఎవరి భయం వెళ్ళింది? దేవుని భయం ఎవరి తరపున వెళ్ళింది? మీ తరపున అని చెప్పండి. ఇప్పుడు నా తరపున దేవుని భయం నా విరోధుల మీదకి వెళ్ళునుగాక. సంతోషంగా చెప్పరా? సంతోషం. ఇక్కడ ఏంటంటే నేనంటూ నాతో ఆయన నిబంధన చేసుకున్నాడు, అంచేత నాకు ఆయనకు ఉన్న అండర్స్టాండింగ్ అట్లా ఉండిపోవాలి. అది పాటల రూపంలో కనబడాలి, స్తుతుల రూపంలో కనబడాలి, ప్రభు దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే అనుభవం కావాలి. అంతే. నేను చేసేది ఇదైతే బాబోయ్ 3 దేశాలు శత్రువులతోటి ఆయన వెళ్ళిపోయి ఓ భయం పెడితే ఆ రోజు నుంచి ఒక్క శత్రువు అటు సైడ్ వస్తే ఒట్టట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ తరపున మాటుగాండ్లను ఆయనే పెట్టేశాడు. కాకపోతే అమ్మా ఇందులో 29వ వచనం ఒకసారి చదువుతారా? ఇందులోనే ఏది? 20వ వచనం. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని. ఎవరమ్మా? ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసనని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారి మీదకి వచ్చాను. దేవునికి స్తోత్రం. బయట వాళ్ళకి తెలిసిందా తెలియలేదా? ఏమ్మా తెలిసిందా తెలియలేదా? మీతో దేవుడు ఉన్నాడని
మీ కూడా ఉన్నాడని మీ గురించి. ఇప్పుడు నేను అంటాను, ఇక ఎనిమీస్ అనగానే, శత్రువులు అనగానే ఇక్కడ యుద్ధంలో యెహోషాపాతు, అలాగే యుద్ధముకి చేయడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ. ఇప్పుడు మనకి విరోధులు ఎవరు? ఇప్పుడు దేవుని భయం మన మీద ఉండడం వల్ల ఏమండి, బయట వాళ్ళకున్న బలహీనతలు మనకున్న అవి పనిచేయట్లేదు మనలో. దేవునికి స్తోత్రం. మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఒక సీక్రెట్ అబ్బా. ఏ తెగులు నీ గుడారాన్ని ముట్టుకోవట్లేదా అబ్బా? ఒకవేళ తీరా దగ్గరికి వచ్చినా ఉండలేను బాబోయిని పోతుందబ్బా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన విరోధులందరికీ తెలియాలి. ఇక సైతాన్ గాడు చెప్తాడు, నాకు పౌలు తెలుసు, యేసుప్రభు తెలుసు అని అన్నది చూడండి. అలాగే ఈ రోగాలకి తెలియాలి, ఆడు దేవుని మనిషి, వాళ్ళు దేవుని పిల్లలు. మీరు గట్టిగా వినండి అబ్బా, మంచిగా చెప్తున్నాను నేను. నువ్వు ఎవరు మనిషి అని చెప్పాలి? ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? విరోధులు చెప్పాలి. ఆ విరోధులు అంటే ఎవరు? రోగాలకి చెప్పనే. రోగాలు ఇప్పుడు చెప్పుకోవాలి. దేవుని మనిషి ఆవిడ, ఆయన దేవుని మనిషి, వాళ్ళ దేవుని మనిషి. మీకేమైనా అర్థమవుతుందమ్మా? అర్థమైన వాళ్ళందరినీ దేవుడు దీవించునుగాక. ఎందుకంటే ఈ వాక్యంలో ఉన్న సరుకు అట్లాంటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బయట ఈ దెబ్బతో శత్రువులు అక్కడ ఆగిపోవాలి. ఏరా అక్కడ ఆగిపోయావుంటే రానా? ఎందుకు రానా? ఎందుకు కాబట్టి అక్కడ ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. అక్కడ యేసయ్య ఉన్నాడు అనగానే మరి విరోధులు అక్కడ ఆగిపోవును గాక, మన శత్రువులు ఆగిపోవును గాక. అవి బలహీనతలైనా, అవి దెయ్యపు శక్తులైనా, మాంత్రిక శక్తులైనా, చేతబడులైనా, చీకటి సంబంధమైన ఏ కార్యమైనా ఆగిపోవును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ దెబ్బతో మనకు విరోధంగా లేచినవన్నీ అక్కడే దే హ్యావ్ టు స్టాప్ అన్నట్టుగా అక్కడే నిలిచిపోవునుగాక. ఎందుకంటే అదే బయట వాళ్ళు విన్నారు, విని దేవుడు వాళ్ళు కూడా ఉన్నాడురా బాబు అని తెలిసిపోయిందట. దేవునికి స్తోత్రం. అమ్మా ఇక్కడికి ఎక్కువైపోయినట్టుంది వాక్యం కదా, అంతే కదా? ఇంకో బయట చెప్పాలా? సరే, దేవుడి వాక్యాన్ని మన విషయంలో ఆశీర్వదించి తన కొరకు మనలను కాపాడునుగాక. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక వచనం, ఒక్క పాయింట్ చెప్తా. యాక్చువల్లీ భలే వాక్యం ఉంటుంది, కాకపోతే ఈ రోజుకి దేవుడిచ్చిన వాక్యం 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం అమ్మ 8వ వచనాన్ని ఒకసారి చదువుతారమ్మా. 8వ వచనాన్ని, 2వ దినవృత్తాంతాలు 14వ అధ్యాయం 8వ వచనం. ఆ కాలమున అమ్మా డాళ్లను ఈటెలను పట్టుకొని 3 లక్షల మంది యూదావారును కేడెములు ధరించి విల్లువేయు 2,80,000 మంది బెన్యామీనీయులను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. వీరందరూ పరాక్రమశాలులై ఉండిరి. ఇప్పుడు చదవండి అమ్మా. అందులో ఏదంటే 10వ వచనం చదవండి. ఆస అతన్ని ఎదురుపోయేను. వారు మారేషానొద్ద జపాతాను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపుగా ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు. నరమాత్రులను నీ పైన జయమొందనీయకుమని ప్రార్థించెను. ఇది ఇంకా ఆశ్చర్యంగా లేదా ఈ మాట? ఇప్పుడు ఈయన దగ్గర ఉన్న వాళ్ళంతా కలిపితే 2 లక్షల చిల్లర ఉన్నారు అంతే ఈయన దగ్గర. ఎవరి దగ్గర? ఆసా దగ్గర. ఆయనకి సంబంధించిన వాళ్ళు అంతమంది ఉన్నారు. మళ్ళీ పక్కన వేరే వాళ్ళు ఎవరో కొంతమంది ఉన్నారు. కానీ ఆ విరోధులు ఎంతమంది అంటే 10 లక్షల మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? అప్పుడు అంతమంది మధ్యలో ఇప్పుడు దేవుడు కార్యం చెయ్యాలా వద్దా? మీ పక్షాన చేయు కార్యం భీకరంగా ఉండునుగాక, భయంకరంగా ఉండునుగాక. ఏమో మీకు అర్థమైతే కనుక, సార్ మనం ఏదో ఒక్క మనిషి అనుకుంటున్నాం, కానీ మన చుట్టూ దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థమైతే కనుక ఇందులో చూడండి, అన్ని లక్షల మంది వచ్చారు కదా, వచ్చేసారు. 10 లక్షల మంది వచ్చేస్తే ఇప్పుడు వాళ్ళతో ఈయన యుద్ధానికి
వెళ్ళే ముందు అంటాడు, ప్రభు అసలు నీ మీద ఎవరైనా నెగ్గుతారా అంటున్నాడు. నీ మీద ఎవరైనా నెగ్గుతారా అంటే, అదేట్రా యుద్ధం నీకు కదా, నా మీద అంటావు ఏంటంటే, నాకు వచ్చిన నీకు వచ్చినట్టే అంటున్నాడు అక్కడ. అదే మాట అంటున్నాడు, నాకు వస్తే అది నీదే అంటున్నాడు. సరే సరే అర్థమైంది, చెప్పు ఏంటి అంటే, అట్లా కాదు, నీ మీద అంటే ఎవరైనా నెగ్గుతారంటే. ఇప్పుడు పాయింట్ ఏంటో తెలుసా, దేవుడు నీ పక్షాన చేయి కార్యము భయంకరమైనది. అదేంటో అర్థం తెలుసా, ఇక మీదట నీ మీద ఎవడును నెగ్గలేడు. దేవునికి స్తోత్రం. ఇక మీదట ఎవడును, చెప్పట్లేదబ్బా, ఎవడును ఇక మీదట నెగ్గడానికి ఛానలు లేదు. దేవునికి స్తోత్రం. అప్పుడు జయం ఎవరు కూడా ఉంది. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుతారా? ఇర్మియా గ్రంథం ఏమండి అక్కడ 20వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి అమ్మా. దేవునికి స్తోత్రం. అయితే పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించువారు నన్ను గెలవక తొట్రిల్లుదురు. అంటే దేవుడు కనుక నీ పక్షాన్ని వచ్చేస్తే, నీ కూడా ఉంటే, ఏమండే నీ తరపున ఆయన భయంకరమైన కార్యం, ఆ భయంకరమైన కార్యాలు చేసేవాడు ఇంకా భయంకరమైన దేవుడు. దేవుడికి స్తోత్రం. అది ఆయన ఇప్పుడు అన్నాడు, నానా ఇక మీదట నీ మీద ఎవరు నెగ్గలేరురా. ఇందాకే నేను చెప్పాను, ఇక మీదట ఎవరైనా దరిదాపులు వద్దామంటే రారురా, ఆగిపోతారా, అక్కడ ఆగిపోతారా. ఇక్కడేమంటున్నాడు, ఎవడ నెగ్గుదాం అనుకుంటే అడిగి కుదరదురా, నేను ఉన్నాను నీ తరఫున. ఏమంటే ఈ దేవుడే మనందరికీ తోడై ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. అమ్మ పాస్టమ్ గారు చిన్న ప్రార్థన చేయండి అమ్మా.